వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శుక్రవారం చిత్తూరులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2025 డిఎస్సి నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించినప్పటికీ వైసీపీ అనవసర రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా మొదటి సంతకం పెట్టి పారదర్శకంగా డిఎస్సి నియామకాన్ని చేపట్టారని తెలిపారు. అయితే వైసీపీ రాజకీయ లబ్ధి కోసం లేనిపోని విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో 17,000 మంది కుటుంబాలలో వెలుగులు నిండాయని తెలిపారు. 2023లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవో 77 వారి జంటల హారిజెంటల్ రిజర్వేషన్ ను జీవోను చంద్రబాబు నాయుడు సక్రమంగా అమలుపరిచినప్పటికీ వైసీపీ తప్పుపట్టడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా వైసీపీ ఇలాంటి ఆపాలని, లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రవీంద్రరాజు, కార్యదర్శులు కుసుమ, గుర్రప్ప, జిల్లా మహిళా కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసింది టిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్ పైన. ఎంతో పారదర్శకంగా ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగ టిఎస్సి అభ్యర్థులంతా కూడా రాత్రింబోలు కష్టపడి వాళ్ళందరూ కూడా పారదర్శకంగా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఎంపికయ్యారు. పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారందరి యొక్క ఎంపిక పారదర్శకంగా జరగలేదు. రిక్రూట్మెంటే ఒక బోగస్ అని రాద్ధాంతం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. గౌరవ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు 2023లో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? హారిజెంటల్ రిజర్వేషన్ జీవో నెంబర్ 77ని తీసుకొచ్చింది మీరా, చంద్రబాబు నాయుడు గారు? హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఏంది? అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత? హారిజెంటల్ రిజర్వేషన్లో అర్హత కలిగినటువంటి ఈ హ్యాండిక్యాప్కు సంబంధించినటువంటి సబ్జెక్టులు వాళ్ళు చదివి ఉండాలా, వాళ్ళు అందులో ఉత్తీర్ణులు అయి ఉండాలా, అందులో కూడా మెరిట్ ఉండాలా. ఈ జీవోను తీసుకొచ్చేది మీరా, చంద్రబాబు నాయుడు గారు? మరి దానికి ఆ జీవో ప్రకారం ఎవరైతే దానికి అర్హత కలిగినారో వాళ్ళని మెరిట్లో సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన దానిపైన మీరేం చెప్తున్నారు? ఏదో మొత్తం కూడా అర్హత లేనటువంటి వాళ్ళకి ఎంపిక చేశారు, ఏదో కుంభకోణాలు జరిగిపోయింది, ఏదో కుంభకోణంలో డబ్బులు తీసుకొని రాజకీయ ప్రయోజనాలతో చేశారని మీరు మాట్లాడుతున్న బోగస్ మాటలని బీసీ సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిన్న ఏదైతే నీ కార్యాలయంలో మాకు ఉద్యోగం రాలేదని కొంతమందిని తీసుకొచ్చి నువ్వు ఒక సినిమా చూపించావు. ఈరోజు ఎవరికి ఉద్యోగం రాలేదు, అర్హత ఉండి అర్హత లేదు అని ప్రభుత్వం చెప్పుంటే, అర్హత కలిగినటువంటి వాళ్ళకు ఉద్యోగం రాకనే ఉంటే నువ్వు ఆధారాలతో చూపించాల. నువ్వు ఆధారాలు చూపించకుండా ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయండి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మొత్తం టీచర్స్ రిక్రూట్మెంట్ రద్దు చేస్తా, మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం అనేది ఇది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి అర్హత కలిగి వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాల్లో మెరిట్లో ఎంపికైతే అది రిక్రూట్మెంట్ రద్దు చేస్తానని చెప్పడం మీరెవరండి? మీరెవరు? మీరిచ్చిన జీవో ప్రకారమే మీరిచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి కారణాలతోనే మీరే పెట్టారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఈ ప్రభుత్వం ఫాలో అయింది. మీరిచ్చిన జీవోని మీరే తప్పు పడితే దానికి ఎవరేం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ప్రభుత్వం అన్ని పత్రికల్లో ఎవరినైతే మీరు తీసుకొని వచ్చి వీరికి అర్హత ఉంది, ఈమెకి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేనట్టుగా చేసి వీళ్ళకి ఉద్యోగాలు అని చెప్పారో వాళ్ళ పూర్తి వివరాలు ఈరోజు ప్రభుత్వం
పత్రికల ముందు పెట్టింది. వాళ్ళ జిల్లా, ఏ గ్రామం, అతనికి ఉన్న అర్హత ఏంది, లేని అర్హత ఏందని కూడా మొత్తం వివరాలతో పెట్టింది. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ప్రభుత్వం ఈ రోజు ఆధారాలతో పెట్టిన ఆధారాలు మీరెందుకు చూపించలేదని అడుగుతున్నా. కేవలం ప్రజలు మభ్య పెట్టడానికి బోగస్ మాటలు మాట్లాడుతూ వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది ప్రశాంతంగా ఉంటే వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం అనేది ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులతో నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చేసిన మంచి పనులు కొన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మీరు ఒక ఆఫ్కాస్ తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చేశారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగులతో సరిసమానంగా జీతాలు పడుతూ ఉంది. మేము అభినందిస్తాం మీరు చేసిన మంచి పని. మరి ఇదేం పనులు 17,000 మంది సంవత్సరాల కొద్ది ఉద్యోగుల కోసం కాచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 17,000 ఉద్యోగాలు పారదర్శకమైన రిక్రూట్ జరిగితే మీరు ఈ రకం 17,000 మంది ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ జీవితాలతో వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం ఏంటండి? మీరు ఇచ్చిన జీవో కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో కాదు కదా, మీరు ఇచ్చిన జీవోనే కదా ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ రెండోది స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగింది. నేను కూడా ఒక సాఫ్ట్ బాల్ ఒలింపిక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఒక సాఫ్ట్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన, ఈరోజు గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, అనేక క్రీడలకు నేను గౌరవ సలహాదారుడిగా పనిచేస్తున్నా. అనగారిన వర్గాలు, పేద వర్గాలు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము తీసుకొచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు ఎంతో మంది ఆఫీసర్స్ స్క్రూటినీ కమిటీలు పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తే అది బోగస్ అంటారు. మరి నాకు అర్థం కాని వ్యవహారం. మీ ప్రభుత్వంలో చేసినంత కరెక్ట్ అన్నట్టు, ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ మొత్తం బోగస్ అన్నట్టు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దయచేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి, ఉపాధి పొందినటువంటి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ జీవితాలతో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. మేము మాట్లాడడం వేరే అయితే ఇది 60% బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆటలాడటం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉంది, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైనటువంటి మీ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి, ప్రజల మన్ననలు పొందండి, మళ్ళా అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఈ బోగస్ మాటలు మాట్లాడతా, పేద వర్గాల జీవితాలతో ఆటలాడతా, ఏదో వాళ్ళ మభ్య పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళు కరెక్ట్ కాదు. నిజంగా మీ దగ్గర ఉంటే ఆధారం ముందు పెట్టండి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.